అందరికీ నమస్కారం అండి. ఈరోజు చెప్పే కథ పేరు తేనె పూసిన కత్తి. ఈ కథను రచించిన వారు శ్రీలత గారు. ఇంకా కథలోకి వెళ్తే, ఒక వ్యక్తి ప్రాణభయంతో పరుగులు పెడుతున్నాడు. అతని వెనుకే ఒక అమ్మాయి చేతిలో కత్తితో వెంటపడుతుంది. ఆ వ్యక్తికి అప్పటికే 2-3 కత్తిపోట్లు పడవడం వల్ల అతను పరిగెత్తిన దారి వెంట రక్తం చుక్కలు పడడంతో అతను ఆ అమ్మాయికి దొరికిపోయాడు. ప్లీజ్ వచ్చు, నన్ను చంపొద్దు, నీ కాళ్ళు పట్టుకుంటాను, నన్ను వదిలే, నేను చేసింది తప్పే, ఇంకెప్పుడు ఎవరి విషయంలోనూ ఇలా ప్రవర్తించను, నన్ను వదిలే అని బ్రతిమలాడుతూ ఉంటాడు. ఆ అమ్మాయి అతని మాటలు పట్టించుకోకుండా అతని కడుపులో 2 సార్లు కత్తితో దింపుతుంది. మరోసారి పొడవలో పోయేలోపు పోలీసులు పట్టుకుంటారు. నన్ను వదిలేయండి, వాడిని చంపితే కానీ నాకు మనశ్శాంతి ఉండదు అని గట్టిగా గింజుకుంటుంది. వసు ఎంతకీ కంట్రోల్ కాకపోవడంతో పోలీస్ ఆఫీసర్ చెంప మీద కొడుతుంది. ఈలోపు అతన్ని అంబులెన్స్ హాస్పిటల్కి పంపిస్తారు. వసుని అరెస్ట్ చేసి జైలుకు తీసుకువస్తారు. వసుని బెంచ్ పైన కూర్చోబెట్టి తన వివరాలు అడుగుతూ ఉంటారు. నీ పేరేంటి? వసుంధర. పెళ్ళయిందా? అయ్యింది. ఇప్పుడు నువ్వు చంపాలి అనుకున్న వ్యక్తిని నీకు ఏంటి శత్రుత్వం? నా జీవితాన్ని నాశనం చేశాడు, నన్ను సమాజంలో తలెత్తుకోలేకుండా చేశాడు, అందుకే వాడిని చంపాలి అనుకున్నాను. ఇంతకీ ఎవరతను? నాకు తాళి కట్టిన భర్త. వాట్? అవును. నువ్వు చేస్తే పెద్దింటమ్మాయిలాగా ఉన్నావు, అతను కూడా బాగా ఉన్నవాడిలా ఉన్నాడు. మరి మీ మధ్య చంపుకునేంత శత్రుత్వం ఎందుకు వచ్చింది? వసు చెప్పడం మొదలుపెట్టింది. నా పేరు వసుంధర. అమ్మా నాన్నలకి ఒక్కతే కంపెనీలో జనరల్ మేనేజర్గా పనిచేసేదాన్ని. ఒకసారి మా కంపెనీకి ఏదో పని మీద వచ్చిన వరుణ్ నన్ను చూసి ఇష్టపడి మా అమ్మా నాన్నలను ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు. అందరూ నా అదృష్టాన్ని చూసి మురిసిపోయారు. ఇండియాలోనే టాప్ మోస్ట్ బిజినెస్ ఫ్యామిలీకి కోడలుగా వెళుతున్నావు, నువ్వు చాలా లక్కీ అని నన్ను అభినందించారు. నేను కూడా మా వాళ్ళ మాటలకి, మా అత్తింటి వారి నా మీద చూపిస్తున్న అభిమానానికి పొంగిపోయాను. నా అంత అదృష్టవంతులు ఎవరూ ఉండరని ఎంతో ఆనందపడ్డాను. కానీ నేను అడుగు పెట్టబోయేది పద్మవ్యూహంలోకి అని లోపలికి వెళ్ళడమే కానీ తిరిగి బయటికి రాలేను అని ఆ క్షణం తెలుసుకోలేకపోయాను. మొదటి రాత్రి గదిలోకి అడుగు పెట్టాను. అక్కడ ఆయన కనిపించలేదు. బాల్కనీలోకి వెళ్ళి చూస్తే అక్కడ కనిపించారు. చల్లగాలికి ఇక్కడ నిలబడ్డారు ఏంటి అని భుజం మీద చెయ్యి వేసి అడిగాను. అతను నా చేతిని కోపంగా విసిరేసి చెంప మీద బలంగా కొట్టాడు. ఏం జరిగిందో అర్థమయ్యే లోపే నేల మీద పడి ఉన్నాను. పెళ్లి కాని నా చేతికి వేసిన గాజులు పగిలి నా చేతితోనే గాయం చేశాయి. నేను ఆశ్చర్యంలో ఉండగానే అతను నా జుట్టు పట్టుకుని లోపలికి లాక్కొని వచ్చి బెడ్ పైన తోసేసి నా ముఖం మీద ఒక ప్యాకెట్ విసిరాడు. ధైర్యంగా కూడగట్టుకుని, ఏమైంది? మీకెందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు? అసలు ఏంటిది అని అడిగాను. మీ రాసలీలలు ఓపెన్ చేసి చూడు, విడాకులు ఇచ్చి పంపించేస్తాను. అంతవరకు నా గదిలోకి కాదు కదా, నా ఎదురుగా రావడానికి కూడా ప్రయత్నించకు అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. నాకు ఒకసారిగా తల తిరిగినట్టయింది. అసలు ఏంటిది? ఈ ఫోటోలో ఉన్నవాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు. అటువంటిది ఇతనితో నేను ఇలా ఉండడం ఏంటి? ఇదంతా ఎవరో కావాలని చేశారు అని అనిపిస్తుంది. కానీ ఎవరికి అవసరం ఉంది అని పిచ్చిదానిలాగా ఆలోచించాను. అలా ఇంట్లో వాళ్ళ సూటిపోటి మాటలతో, ఘోరమైన చూపులతో, భర్త నిర్లక్ష్యంతో ఆ ఇంట్లో 6 నెలల పాటు నరకం అనుభవించాను. అనుకోకుండా ఒకరోజు వాళ్ళు మాట్లాడుకునేది నా చెవిన పడింది. ఒరే, ఇంకా ఎందుకురా అది మన ఇంట్లో? ఆ ఫోటోలు బయట పెట్టి దాన్ని గెంటేయక తప్పదమ్మా, దాని మీద పగతోనే దాన్ని పెళ్లి చేసుకున్నాను. మనకు రావాల్సిన 100 కోట్ల కాంట్రాక్ట్ అది వేసిన టెండర్ వల్ల మిస్ అయింది. దానివల్ల నేను బిజినెస్ సర్కిల్లో తలదించుకోవాల్సి వచ్చింది. అలాగే నేను సంసారానికి పనికిరాను అనే విషయం బయటికి వెళితే అందరూ నన్ను అసహ్యించుకుంటారు. అలాగని పెళ్లి చేసుకోకుండా ఉంటే ప్రపంచం దృష్టిలో నేను చేతకాని వాడిగా మిగిలిపోతాను. అందుకే ఇటు నేను సంసారానికి పనికిరాని దానిని విషయం బయటికి వెళ్లకుండా, అలాగే నన్ను వ్యాపారాల్లో దెబ్బతీసిన దాని మీద పగ సాధించాలని దాన్ని పెళ్లి చేసుకుని తెచ్చి ఇంట్లో పడేశాను. మనం చేసే అవమానాలకి
పెట్టే బాధలకి అదే ఆత్మహత్య చేసుకుని చస్తుంది. అప్పుడే నేను అందరి ముందు భార్య చనిపోయిన భర్తగా ఇంకో ఆడదాని జీవితంలోకి తీసుకురాను అని లోకం దృష్టిలో గొప్పవాడిగా మంచివాడిగా మిగిలిపోవచ్చు. అందుకే అది ఇక్కడే ఉండాలి అమ్మా అంటాడు. వాళ్ళ మాటలు విని ఒక్క క్షణం గుండె ఆగిపోయింది. ఇంత ద్రోహమా? అతనిలో ఉన్న లోపాన్ని కప్పిపుచ్చుకునేందుకు, అలాగే బిజినెస్లో తనకు ఎదురు లేకుండా చేసుకోవడానికి ఇంత కుట్ర చేస్తాడా అని చాలా బాధపడ్డాను. ఎలాగైనా సరే వాళ్ళకి బుద్ధి చెప్పాలి అనుకున్నాను. వాళ్ళ దగ్గరికి వెళ్ళి నిలబడి చప్పట్లు కొడుతూ, సూపర్, చాలా గొప్ప ప్లాన్ వేశారు. ఒక ఆడపిల్లను బిజినెస్లో గెలవలేక పెళ్ళి అనే సంకెళ్ళు వేసి మీ ఇంట్లో తెచ్చి పడేశారు. మీరు నంపుసుకుడు అని లోకముకి తెలియకుండా ఉండడానికి నా జీవితాన్ని బలి చేశారా? నువ్వు శారీరకంగానే కాదు, మానసికంగా కూడా నంపుసుకుడు వే. ఆడపిల్లకు ఎదురుగొడ్డి గెలవలేక నా క్యారెక్టర్ లేదని దొంగ ఫోటోలు సృష్టిస్తారా? ఇప్పుడే ఈ విషయం బయటపెట్టి మిమ్మల్ని అందరినీ నడి వీధిలో నిలబెడతాను. నా పేరు వసుంధరనే కాదు అని బయటికి వెళ్ళడానికి ప్రయత్నించాను. ఈలోపు మా ఆడపడుచు అడ్డంగా వచ్చి నిలబడి ఆపేసింది. వరుణ్ నన్ను బద్దించి మా అత్తగారు వేసుకునే నిద్రమాత్రలతో మింగించారు. దాంతో నేను స్పృహ తప్పి పడిపోయాను. నేను స్పృహలోకి వచ్చేసరికి ఇంటి నిండా జనం. అందరూ నా వైపు అసహ్యంగా చూస్తున్నారు. ఇటువంటి ఆడవాళ్ల వల్లే పరువు గల కుటుంబాలు తలెత్తుకోలేకుండా ఉన్నాయి. మరో పేరంటానికి వస్తే ఈ వీడ భాగోతం బయటపడింది. నేను లోపలికి వస్తుంటే ఒక కుర్రాడు, ఈ అమ్మాయి అవ్వ చెప్పుకుంటే సిగ్గుచేటు అంటూ ఒక తలమాట మాట్లాడుతున్నారు. మా అత్తగారిని కొంతమంది ఆడవాళ్ళు ఓదారుస్తున్నారు. ఇంతలో మా అమ్మా నాన్న వచ్చారు. అందరూ మా అమ్మా నాన్నలను నానా మాటలు అంటున్నారు. ఈలోపు మా ఆయన మా నాన్న దగ్గరకు వెళ్ళి, మీ అమ్మాయిని నాకు ఇచ్చి పెళ్లి చేసి చాలా తప్పు చేశారు మామయ్య. తను మరో వ్యక్తిని ఇష్టపడిన విషయం మీకు లేదో తెలియదు, కానీ తను మాత్రం ఆస్తి కోసం, నన్ను ఆనందం కోసం ఇద్దరిని బలి చేసింది. దయచేసి మీ కూతుర్ని మీరు తీసుకెళ్ళి తాను ఇష్టపడేవాడికి ఇచ్చి పెళ్లి చేయండి అన్నాడు. మా నాన్న ఏమీ మాట్లాడకుండా నా భుజం మీద చెయ్యి వేసి అక్కడ నుండి మౌనంగా మా ఇంటికి తీసుకువచ్చారు. అదంతా చూసిన నాకు బుర్ర పని చేయలేదు. నేను మౌనంగా నాన్నతో పాటు వెళ్ళిపోయాను. వారం రోజులు గదికే పరిమితమయ్యాను. ఈ లోకంతో సంబంధం లేకుండా పిచ్చిగా ఏడ్చాను. అమ్మా నాన్న కూడా నా గదికి రావడానికి భయపడ్డారు. నా మానసిక పరిస్థితి ఏంటో తెలియక తల్లడిల్లారు. అటువంటి టైంలో వరుణ్ మా ఇంటికి వచ్చాడు. విడాకుల పత్రాలు నా ముఖం మీద విసురుకొట్టి, ఇది నీ బతుకు, ఇప్పుడు నీ తెలివితేటలు నిన్ను కాపాడుకోగలిగాయా? చూసావా నీ జీవితాన్ని ఎలా చీకటి గదికి పరిమితం చేశానో? ఇక ఈ జన్మలో నువ్వు సమాజంలో తల ఎత్తుకొని బతకలేవు. ఇది నీకు ఇచ్చిన పనిష్మెంట్ అని గట్టిగా నవ్వడంతో కోపం వచ్చి నా పక్కనే ఉన్న కత్తి తీసుకుని అతనిని కసితీరా పొడిచాను. అతను అక్కడి నుంచి తప్పించుకొని రోడ్లకి పరిగెత్తాడు. ఆయన వెంటపడి మరీ పొడిచాను. అప్పుడే మీరు వచ్చి నన్ను అరెస్ట్ చేశారు అని చెప్పడం ఆపింది. అంతా విన్న ఆఫీసర్ మౌనంగా ఉండి, ఆఫీసర్ ఏమీ మాట్లాడకపోవడంతో వసునే మళ్ళీ చెప్పండి, ఇప్పటికీ నేను చేసింది తప్పని అంటారా? కేవలం వాడు మగవాడు అని ప్రపంచానికి నిరూపించడం కోసం, బిజినెస్లో వాడికి అడ్డు లేకుండా ఉండడం కోసం ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేసి తనకి సమాజంలో గౌరవం లేకుండా చేసిన వాడిని చంపడం తప్పంటారా అని అడుగుతుంది. తప్పులేదు వసు, నువ్వు అతన్ని చంపడంలో తప్పు లేదు అంటుంది ఆఫీసర్. ఈ కథ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. ధన్యవాదములు.